అంబటి రాంబాబు. Um, ఒక ఒక లాస్ట్ పర్సన్ ఐ కెన్ సే ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటాయి. ఒక్కసారి కాదు, అంబటరామ గారు 2 times దొరికారు. సుజనా అన్నారు, సుకన్య అన్నారు, పబ్లిక్ గా దొరికారు. అండ్ అగైన్ అలాంటి వ్యక్తి కూడా పబ్లిక్ గా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఇష్టానుసారం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి పాలిటిక్స్ లో ఉండకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని లీగల్ గా డివోర్స్ అంటే ఒక రాజ్యాంగం కల్పించిన ఒక చట్టపరంగా డివోర్స్ అనేది కల్పించింది. పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు కలిసి జీవించలేకపోతే డివోర్స్ తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అని మన రాజ్యాంగం చెప్తుంది. అలా పవన్ కళ్యాణ్ గారు లీగల్ గా డివోర్స్ ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. ఆయన ఒక్కరే ఉండి 30 మందినో 3 పెళ్లి చేసుకోలేదు, మోసం చేసి. ఒకరి తర్వాత తన లైఫ్ ఎగ్జిస్టెన్స్ కోసం, తన పిల్లల కోసం చేసుకున్నారు. మీరు అదే పాయింట్ వచ్చేసి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారే, మరి మీరు ఒక భార్యను పెట్టుకొని ఇంట్లో ఇల్లీగల్ గా ఇంతమందితో అఫైర్స్ నడిపిస్తున్నారు, మీరు రాజకీయానికి తగునా?